ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాధవ్‌ని కాపాడిన కన్నా తల్లి. అసలు ప్రాణాపాయ స్థితిలో మాధవ్ ఉండడం ఏంటి? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ 'పొదరిల్లు'లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌పై ఆల్ అని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మాధవ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. మాధవ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చాలా బాధపడుతూ ఉంటారు అందరూ కూడా. కన్నా అయితే ఏడ్చేస్తాడు. అన్నయ్య ఇంక రాడా? మనల్ని వదిలి అన్నయ్య శాశ్వతంగా వెళ్ళిపోయాడా? అన్నయ్య లేకపోతే మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి? చక్రి అన్నయ్య, కేశవ అన్నయ్య అంటూ ఏడుస్తాడు. అప్పుడే మహాలక్ష్మి, పెద్ది మనల్ని వదిలేసి దూరంగా వెళ్ళరు, ఇక్కడే అక్కడో ఖచ్చితంగా ఉంటారు. పెద్ది కోసం అందరం వెతుకుదాం పదండి అని మహాలక్ష్మి అంటుంది. అప్పుడే నారాయణ ఏమైంది అని అడుగుతూ ఉంటే, అన్నయ్య లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తాడు చక్రి. అది విని, ఎక్కడికి వెళ్ళిపోయాడ్రా వాడు? అయినా వెళ్ళాల్సిన పనేంటి? ఎవడో ఏదో జాతకంలో దోషం ఉందని చెప్తే అది నిజమైపోతుందా? వాడు ఎందుకు వెళ్ళాడు అని అడుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళుండడు, వెతుకుదాం పదండి అని నారాయణ కూడా వెతుకుతూ ఉంటాడు. అలా అన్ని చోట్ల కూడా ఇక వెతుకుతూ ఉంటారు అందరూ కూడా. కానీ ఎక్కడా కూడా మాధవ్ అయితే కనిపించడు. ఇక మాధవ్ కనిపించకపోయేసరికి కన్నా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత మహాలక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది చక్రితో, మనం ఇప్పుడు పెద్ది గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి, పోలీస్ స్టేషన్లో కంప్లైంటా అని అనగానే, అవును చక్రి, కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళు కూడా వెతుకుతారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది. అప్పుడే కంప్లైంట్ కూడా ఇస్తారు. ఎందుకు వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా అని పోలీసులు ఎంక్వైరీ మొదలు పెడతారు. అప్పుడే పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టాక, ఇలాగ తన జాతకంలో ఏదో దోషం ఉందని, మా అందరినీ ఇబ్బంది పెట్టడం కన్నా తనే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడని చెప్పి లెటర్ కూడా చూపిస్తాడు. అది చూసి, ఆయన ఈ కాలంలో ఇంకా జాతకాలని నమ్ముతున్నారా? ఆయన ఎక్కడున్నాడో వెతుకుతాము అని పోలీసులు అయితే చెప్తారు. అప్పుడే పోలీసులు చెప్పడంతో ఇంతలో కానిస్టేబుల్ వచ్చి, సార్ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఎవరిదో ఒక అతనిది డెడ్ బాడీ ఉంది సార్, నడి వయసు వాడే, అతను నాకు తెలిసి అతనికి పెద్ద వయసు కూడా ఉండదు అని అంటూ ఉంటే ఒక్కసారి మహాలక్ష్మి చక్రి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఉండగా, ఒకవేళ మీరు మిస్ అయ్యారంటూ కంప్లైంట్ ఇచ్చారు కదా, అతనేనేమో అని ఇన్స్పెక్టర్ అంటాడు. లేదు సార్, మా అన్నయ్య కాదు అని చక్రి అంటాడు. సార్, ఇదిగో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించాం సార్ బాడీని అని కానిస్టేబుల్ చెప్పడంతో అప్పుడు ఇంకా ప్రభుత్వ హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళేసరికి అక్కడ డెడ్ బాడీ అయితే ఉంటుంది స్ట్రెచ్చర్ మీద. ఇక మహాలక్ష్మి చక్రి అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు. మహాలక్ష్మి గారు, నా వల్ల కాదు, మీరు వెళ్ళి చూడండి, నేను వెళ్ళలేను దగ్గరికి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు చక్రి. అప్పుడు ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఇక కానిస్టేబుల్ ముఖం మీద ఉన్న క్లాత్ని తీసేసరికి అక్కడ ఉన్నది మాధవ కాదు, ఎవరో. అప్పుడు ఇక మహాలక్ష్మి, చక్రి అక్కడుంది మన పెద్ది కాదు చక్రి, మన పెద్ది కాదు, ఏం అవ్వలేదు మన పెద్దికి అని మహాలక్ష్మి అనగాల్ని అప్పుడే చక్రి మహాలక్ష్మిని కౌగిలించుకొని, మహాలక్ష్మి గారు, నేను అసలు నా వల్ల కాలేదు, ఒకవేళ అన్నయ్య స్థానంలో ఉంటే ఇక నా గుండె ఆగిపోయేది అని చాలా ఏడుస్తాడు. అప్పుడు ఇక మహాలక్ష్మి కూడా, పెద్ది మనసు చాలా గొప్పది, పెద్ది మాత్రం మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉంటారు, ఎందుకంటే ఆయన మనల్ని చూడకుండా ఉండలేరు అని మహాలక్ష్మి అయితే చెప్తుంది. తర్వాత కేశవ కూడా వెతుకుతూ ఉండగా కేశవకి శైలు అయితే ఫోన్ చేస్తుంది. ఏంటి ముంగిసా, ఎక్కడున్నావని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జరిగిందంతా కూడా చెప్తాడు కేశవ. ఇక చెప్పడంతో, అవునా, మీ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా, ఎక్కడికి వెళ్ళుంటారు అని అడుగుతూ ఉంటుంది శైలు. తెలీదు శైలు, తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు కేశవ. అలాగా శైలు ఫోన్లో మాట్లాడడం కేశవతో మాధవ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకుంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. శైలు వాళ్ళ అన్నయ్య ఆ విషయం తెలుసుకొని ఇక వెంటనే తనైతే బయలుదేరుతాడు తన స్నేహితుల్ని తీసుకొని. రే, ఆ మాధవ్ గాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట,
వాడి గురించి అందరూ కూడా వెతుకుతున్నారు. వాడి వల్లే కదరా ఆ రోజు మనం అన్ని దెబ్బలు తిన్నాం. వాడు మనల్ని చంపేస్తానన్నాడు. ఇప్పుడు మనకి అవకాశం వచ్చింది. వాడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుందాం పదండి అని అంటూ ఉంటే, అదేంట్రా వాడు ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాడిని కొత్తగా మనం పట్టుకునేదేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండు, రే ఇప్పుడు వాడిని మనం ఏం చేసినా సరే మన మీదకి రాదురా, ఇంట్లో నుంచి వెళ్ళి వాడేదో చేసుకున్నాడని అనుకుంటారు అని చెప్తూ ఉంటాడు శైలు వాళ్ళ అన్నయ్య. అప్పుడే ఇక ఆ మాట విని, నువ్వు చెప్పింది కూడా నిజమేరా అని అంటూ మొత్తం అందరూ కూడా వెతకడం పడతారు. అప్పుడే ఒక చెరువు దగ్గర కూర్చొని ఉంటాడు. అలా వెతుకుతూ ఉండగా శైలు వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్స్కి అయితే కనిపిస్తాడు మాధవ. అప్పుడే శైలు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తారు. రే వాడిక్కడే చెరువు గట్టు దగ్గర కూర్చొని ఉన్నాడ్రా అని అంటూ ఉంటే, అవునా మంచి అవకాశం మనకి. నేను చెప్పిన రౌడీల్ని తీసుకొచ్చారా? నేను అక్కడికి రాను, వస్తే మళ్ళీ నేనే ఇదంతా చేయించానని తెలిసిపోతుంది. కాబట్టి మీరు కూడా దూరంగానే ఉండండి. అసలు మన ఊరికి వాళ్ళు కానీ ఆ రౌడీల చేతే వాణ్ణి చంపేద్దాము అని అంటూ ఉంటాడు. అప్పుడే పిలిపించావురా, వాళ్ళే వస్తున్నారు అని మాధవ్ మీదకి రౌడీలను అయితే పంపిస్తారు. అలా మాధవ్ మీదకి రౌడీల్ని పంపించినప్పుడు వాళ్ళైతే ఇక మాధవ్ని కొడతారు. మాధవ్ తిరగబడినా సరే మాధవ్ని కొట్టి ఇక మాధవ ఊపిరి ఆగిపోయిందని చనిపోయాడని భ్రమపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫినిష్ అయిపోయాడ్రా అని అంటూ ఉంటారు. శైలు అన్నయ్యతో, రే కేశవ, నా చెల్లిని పెళ్లి చేసుకొని నా చెల్లిని మా మీదకి ఎదురు తిరిగేలాగా మా మీదే కంప్లైంట్ ఇచ్చేలాగా చేసావు కదరా. ఇప్పుడు చూడు మీ అన్నయ్యని లేపేశాను, చూస్తూ ఉండు, అలాగే నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శైలు వాళ్ళ అన్నయ్య ఇంతలో కను ఊపిరితో ఉన్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాధవనైతే అటు నుంచిగా వెళ్తున్నా కన్నా వాళ్ళ అమ్మ అయితే చూస్తుంది. ఇక కన్నా వాళ్ళమ్మ మాధవ్ని చూసి, అయ్యో పాపం ఎవరు కన్న బిడ్డో ఇలాగ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ అలా అనుకొని అటుగా వెళ్తున్న ఆటోని ఆపుతుంది కన్నా తల్లి. ఇక ఆటోని ఆపి కన్నా తల్లి ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అప్పుడే ఇంకా మాధవ్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. అలా జాయిన్ చేసిన తర్వాత ఇంతలో మాధవ్తో పనిచేస్తున్న ఒక అతను బెడ్ మీద ఉన్న మాధవ్ని చూస్తాడు. ఇదేంటి మాధవ్ అన్న బెడ్ మీద ఉన్నాడు, ఈ విషయం చక్రి వాళ్ళకి తెలుసా అని చక్రికి ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక చక్రి ఫోన్ లిఫ్ట్ చేసి, చక్రి ఎక్కడున్నావో, అవును మాధవ్ ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటే, అన్నయ్య కనిపించడం లేదు అని చెప్తాడు చక్రి. మీ అన్నయ్య ఇక్కడ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, త్వరగా రండి అని చెప్పడంతో ఇప్పుడే వచ్చేస్తున్నా మహాలక్ష్మి గారు. రే కేశవ, అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడంట, పదండి త్వరగా వెళ్దాం అని అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్న మాధవ్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ అక్కడే ఉన్న నర్సును అడుగుతారు, ఏమైంది మా అన్నయ్యకి ఏమైంది అని అంటూ ఉంటే, ఎవరో ఆయన్ని బాగా కొట్టారు, సరైన సమయానికి అటుగా వెళ్తున్న ఒక ఆమె వచ్చి మీ అన్నయ్యని కాపాడింది, అదిగో ఆమె అక్కడే ఉంది, ఆమె బ్లడ్ కూడా ఇచ్చింది అని చెప్తుంది నర్సు. ఇక చెప్పడంతో అప్పుడే అందరూ ఆమె దగ్గరికి అయితే వెళ్తారు. ఒక్కసారి ఆమె వెనక్కి తిరిగేసరికి మహాలక్ష్మి, కేశవ, కన్నా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. రే ఏమైందిరా పెద్దోడికి, ఏంటి ఇక్కడ అలా బొమ్మల్లా నిలబడిపోయారు అని చూస్తూ ఉంటాడు పక్కకి నారాయణ. అప్పుడు ఇక కన్నా తల్లిని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు నారాయణ. అలాగే నారాయణని చూసి ఆమె కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇన్నాళ్ళకి కన్నా తల్లి అయితే మళ్ళీ వచ్చింది. మరి ఇప్పుడు ఈవిడ రాకతో కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది? మాధవ్ని కొట్టించింది శైలు అన్నయ్య అని చక్రి వాళ్ళు నిజం తెలుసుకుంటారా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.